హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోస్టల్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఈరోజు మన వీడియోలో పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి రిలీజ్ అయిన తెలంగాణ పోస్టల్ సర్కిల్ జీడీఎస్ కట్ ఆఫ్ పర్సెంటేజ్ లిస్ట్ 2025 డివిజన్ వైజ్ కంప్లీట్గా చూద్దాం. నోట్: ఇక్కడ మీరు గమనించవలసిన విషయం, ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే లిస్ట్ తెలంగాణ పోస్టల్ సర్కిల్ జీడీఎస్ కట్ ఆఫ్ పర్సెంటేజ్ 2025 లిస్ట్ 2 మాత్రమే. మొత్తంగా 6 లిస్ట్స్ ఉన్నాయి. మనం ఎందుకు కట్ ఆఫ్ పర్సెంటేజ్ చూడాలి? కరోనా టైంలో 10th క్లాస్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయకుండా అందర్ స్టూడెంట్స్కి ఎక్కువ పర్సెంటేజ్ మార్క్స్తో పాస్ చేయడం వలన ఎంత మంచి మార్క్స్ వచ్చినా జాబ్ వచ్చే పరిస్థితి లేదు. మన ఇండియా అంతటికీ పోస్టల్ సేవలందించడానికి ఇండియాలో 23 పోస్టల్ సర్కిల్స్ ఉన్నాయి. ఈ 23 పోస్టల్ సర్కిల్లో ప్రతి పోస్టల్ సర్కిల్ కొన్ని పోస్టల్ డివిజన్స్ ఉంటాయి. మీకు క్లియర్గా అర్థమవ్వడానికి ఒక ఎగ్జాంపుల్. ఈ 23 పోస్టల్ సర్కిల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒక పోస్టల్ సర్కిల్. అందులో అమలాపురం, అనకపల్లి, విశాఖపట్టణం, విజయవాడ ఇలా కొన్ని పోస్టల్ డివిజన్స్ ఉంటాయి. జీడీఎస్ పోస్ట్స్ అప్లై చేసే క్యాండిడేట్కి తనకి ఎలిజిబిలిటీ ఉన్న సర్కిల్లో ఏదో ఒక డివిజన్ మాత్రమే అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జీడీఎస్ పోస్ట్స్ అప్లై చేసే క్యాండిడేట్ ఈ ప్రీవియస్ ఇయర్స్ కట్ ఆఫ్ పర్సెంటేజ్ చూడటం వలన ఏ సర్కిల్లో మరియు డివిజన్లో కట్ ఆఫ్ పర్సెంటేజ్ అనేది ఎక్కడ తక్కువగా ఉంది, అలాగే యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూఏ కమ్యూనిటీ వైజ్ కట్ ఆఫ్ పర్సెంటేజ్ ఎక్కడ తక్కువగా ఉంది, ఇలాంటి విషయాలు క్లియర్గా తెలుస్తాయి. దీనివలన నెక్స్ట్ జీడీఎస్ రిక్రూట్మెంట్ టైంకి క్యాండిడేట్ జీడీఎస్ పోస్ట్స్ ఎక్కడ, ఏ సర్కిల్ మరియు ఏ డివిజన్లో అప్లై చేయాలో ఒక ఫుల్ క్లారిటీ వస్తుంది. నోట్: ఎవరైతే జీడీఎస్కి అప్లై చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు మీరు అన్ని సర్కిల్లోని డివిజన్లో కట్ ఆఫ్ లిస్ట్లో యూఆర్ మరియు మీ కేటగిరీ యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూఏ యొక్క పర్సెంటేజ్ ఎక్కడ తక్కువగా ఉందో ఆ డివిజన్ పిక్ చేసుకోండి. స్క్రీన్షాట్ తీసుకోండి. మన ఛానల్ అన్ని లిస్టులు మరియు అన్ని సర్కిల్స్ కట్ ఆఫ్ ఒక ఆర్డర్ ప్రకారం చేసుకుంటూ వెళ్తాము. ఫ్రెండ్స్, స్మాల్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. మీకు గనుక మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. Adilabad Division. UR 98.83, OBC 98.83, SC 97.67, ST 96.00. Hanamkonda Division. UR 98.50, OBC 98.67, SC 95.67, EWS 95.00. Hyderabad Sorting Division. UR 98.83, OBC 98.67, SC 98.00, ST 95.00. EWS 99.00. Hyderabad City Division. UR 100%, OBC 100%. Hyderabad Southeast Division. UR 99.67, OBC 99.67, SC 99.00, EWS 99.83. Karimnagar Division. UR 99.67, OBC 99.67, SC 99.17, ST 98.83, EWS 99.50. Khammam Division. UR 100%, OBC 100%, SC 100%, ST 99.50, EWS 100%. Mahabubnagar Division. UR 99.33, OBC 99.33, SC 98.33, ST 97.00. Medak Division. UR 96.67, OBC 97.33, PWD C 95.00. Nalgonda Division. UR 99.67, OBC 100%, SC 99.50, EWS 99.83, PWD C 95.00. Nizamabad Division. UR 99.00,
OBC 98.83, ST 95.67, EWS 99.00. Peta-Poly Division, UR 95.00, OBC 95.00, SC 95.00, EWS 95.00. RMS Z Division, UR 95.00, OBC 95.00. Sangareddy Division, UR 98.33, OBC 98.50, SC 95.00, ST 95.00. Secunderabad Division, UR 100%, OBC 100%, SC 99.00, EWS 99.33. Suryapet Division, UR 99.00, OBC 99.00, SC 99.00. Wanaparthi Division, UR 99.50, OBC 99.50, EWS 98.67. Warangal Division, UR 99.83. ఓవరాల్గా మీరు అబ్జర్వ్ చేస్తే తెలంగాణ పోస్టల్ సర్కిల్ జీడీఎస్ కట్ ఆఫ్ లిస్ట్ 2లో తెలంగాణ సర్కిల్లో ఉన్న అన్ని డివిజన్స్లో యూఆర్ కేటగిరీ అబ్జర్వ్ చేస్తే మెదక్ డివిజన్ 96.67%, పెద్దిపల్లి డివిజన్ 95%, ఆర్ఎంఎస్ జెడ్ డివిజన్ 95% వచ్చింది. సో ఎవరైతే యూఆర్ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్ కొంచెం తక్కువ పర్సెంటేజ్ ఉన్నారో అలాంటి వాళ్ళు ఇలాంటి కొంచెం తక్కువ కట్ ఆఫ్ ఉన్న డివిజన్స్ చూసుకొని అప్లై చేస్తే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓబీసీ కేటగిరీ ఓవరాల్గా అన్ని డివిజన్స్ అబ్జర్వ్ చేస్తే పెద్దిపల్లి డివిజన్ 95% అండ్ ఆర్ఎంఎస్ డివిజన్ 95% మాత్రమే వచ్చింది. ఎవరైతే ఓబీసీ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్ కొంచెం తక్కువ పర్సెంటేజ్ ఉన్నారో అలాంటి వాళ్ళు ఇలాంటి కొంచెం తక్కువ కట్ ఆఫ్ ఉన్న డివిజన్స్ చూసుకొని అప్లై చేస్తే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎస్సీ కేటగిరీ ఓవరాల్గా అన్ని డివిజన్స్లో అబ్జర్వ్ చేస్తే హనుమకొండ డివిజన్ 95.67%, పెద్దిపల్లి డివిజన్ 95%, సంగారెడ్డి డివిజన్ 95% మాత్రమే వచ్చింది. సో ఎవరు అయితే ఎస్సీ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్ కొంచెం తక్కువ పర్సెంటేజ్ ఉన్నారో అలాంటి వాళ్ళు ఇలాంటి కొంచెం తక్కువ కట్ ఆఫ్ ఉన్న డివిజన్స్ చూసుకొని అప్లై చేస్తే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎస్టీ కేటగిరీ ఓవరాల్గా అన్ని డివిజన్స్లో అబ్జర్వ్ చేస్తే ఆదిలాబాద్ 96%, హైదరాబాద్ సార్టింగ్ డివిజన్ 95%, నిజామాబాద్ డివిజన్ 95.67, సంగారెడ్డి డివిజన్ 95%. సో ఎవరు అయితే ఎస్టీ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్ కొంచెం తక్కువ పర్సెంటేజ్ ఉన్నారో అలాంటి వాళ్ళు ఇలాంటి కొంచెం తక్కువ కట్ ఆఫ్ ఉన్న డివిజన్స్ చూసుకొని అప్లై చేస్తే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఓవరాల్గా అన్ని డివిజన్లో అబ్జర్వ్ చేస్తే హనుమకొండ డివిజన్ 95%, పెద్దిపల్లి డివిజన్ 95%. సో ఎవరు అయితే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్ కొంచెం తక్కువ పర్సెంటేజ్ ఉన్నారో అలాంటి వాళ్ళు ఇలాంటి కొంచెం తక్కువ కట్ ఆఫ్ ఉన్న డివిజన్స్ చూసుకుని అప్లై చేస్తే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. పీడబ్ల్యూడీ కేటగిరీ విషయానికి వస్తే 95% ఉంటే జాబ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ లిస్ట్ 1 కట్ ఆఫ్. ఓవరాల్ కట్ ఆఫ్ పర్సెంటేజ్ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, స్మాల్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. మీకు గనుక మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.